బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. తమపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా చేస్తున్న అటాక్స్ లో ఇప్పటి వరకు పాత ఆయుధాలే ప్రయోగించామని చెప్తుంది. తాము కొత్త ఆయుధాలు వాడటం మొదలు పెడితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తట్టుకోలేరని ఇరాన్ సైన్యం హెచ్చరికలు చేస్తుంది. అమెరికా సాయంతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో తగ్గేదే లేదంటూ స్పష్టం చేసినట్లుంది. ఇరాన్ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా దుబాయ్ ని ఇరాన్ టార్గెట్ చేసింది. దుబాయ్ పై వరుసగా మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో దుబాయ్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేస్తున్నారు. ఇరాన్ దాడి చేస్తుందన్న ముందస్తు భయంతో దుబాయ్ వ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూసివేశారు, విమానాలు నిలిపివేశారు. అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకున్న ఇరాన్ గట్టిగానే అటాక్ చేస్తోంది. అరబ్ ఎమిరేట్స్ రాజధాని కేంద్రం అబుదాబితో పాటు దుబాయ్లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. అబుదాబిలో మిసైల్స్ పడిన చోట ఒక ఆసియా వ్యక్తి మరణించినట్లు చెప్తున్నారు. అటు దుబాయ్లో పలు ప్రదేశాల్లో పేలుడు శబ్దాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. యూఏఈపై ఇరాన్ జరిపిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. ఇరాన్ దాడులు దుందుడుకు చర్యగా యూఏఈ చెప్తోంది. Watching here in Abu Dhabi. Big shit.